హరోమరా ద రొటీన్. హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. హరోమరా ద రివోల్ట్ మూవీ రివ్యూ. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికి ఆయుధమే బలం. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చలేవరా. రివోల్ట్ కాదండి, ద రొటీన్ అని పెట్టాల్సింది ట్యాగ్ లైన్. అప్పుడన్నా రొటీన్ గానే ఉంటదిలే అని ఫిక్స్ అయ్యి వెళ్తుండే మూవీకి. స్టోరీ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం అలియా సుధీర్ బాబు ఒక ఊరికి వలస వచ్చి అక్కడే జాబ్ చేసుకుంటూ బతుకుతాడు. అయినా ఊరికి వలస వెళ్ళడం ఏంటో. తర్వాత ఒక పెంట వల్ల ఆ జాబ్ కూడా పోతుంది. దానికి తోడు అప్పులు తెచ్చి నెత్తిన పెట్టే నాన్న డబ్బులు ఎలాగైనా సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఒక ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అదే గన్స్ తయారు చేసి అమ్మడం. ఇంకా అది స్టార్ట్ చేశాక అతనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ. ఒక్కనికి 500 రూపాయల ఇంకేమనుకుంటువే? ఇనుముకి 50, చేసే పనికి 10 తీసుకున్నా 100కు మించి అయ్యలేదు. అది కరెక్ట్ గానే చేసేకి ఎవరిని ఇంకైతుంది. ఇంకా చూడే మనకి దినాము దీపావళి ఎన్ని 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 ఇంకా ఎన్నిసార్లు ఇదే టీమ్ ప్లేట్ లో మూవీస్ వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఒక యోగి, ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, రీసెంట్ గా వచ్చి గట్టి గుణపం దింపిన గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం, అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇవన్నీ కూడా ఇదే టీమ్ ప్లేట్ లో ఉంటాయి కదా. హీరో నోవేర్ టు సమ్వేర్. స్టార్టింగ్ అందరిలో ఒకడు, ఇంటర్వెల్ కి అందరికి దేవుడు, క్లైమాక్స్ లో విలన్స్ అందరినీ చెడుగుడు. ఓపెనింగ్ కూడా రెగ్యులర్ గానే విలన్స్ విలనిజాన్ని చూపిస్తూ స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటి ఈ సోది అని అయితే అనిపించదు, బాగుంటది. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎలివేషన్ సీన్స్ కూడా కొన్ని బాగుంటాయి. అండ్ ఆ గన్స్ బిజినెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటది. అంతే అండి, అంతకు మించి బాగున్నాయని చెప్పుకోదగ్గ ఒక్క పాయింట్ కూడా లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయితే సెకండ్ హాఫ్ హరోమరా అంతే. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ నిజంగా మూవీకి పెద్ద మైనస్. కాస్టింగ్ సుధీర్ బాబు గారు ఇన్ దిస్ లీడ్ రోల్. అవును నిజం, హీరోనే పెద్ద మైనస్. నాకు సుధీర్ బాబు గారిని చూస్తే ఎలా చూసినా చాలా క్లాసిక్ గా కనిపిస్తాడండి. ఆయనని ఇలాంటి మాస్ రోల్స్ లో నేను అస్సలు చూడలేకపోయా. ఆయన ఇంతకు ముందు కూడా మాస్ రోల్స్ చేశారు, బట్ నా వరకు ఆయనకి క్లాస్ రోల్స్ కంటే మాస్ రోల్స్ అంతగా ఫిట్ అవ్వమేమో అనిపిస్తది. అనిపించడం కాదండి, అసలు ఫిట్ అవ్వవు. కావాలంటే చూడండి, ఆయనని వి మూవీలో చూసినా, సమ్మోహనం అండ్ ప్రేమ కథా చిత్రం ఇలాంటి మూవీస్ లో చూసినా, వీటన్నిట్లలో ఆయన క్యారెక్టర్ లో 100% ఫిట్ అయ్యారు ఆయన. బట్ సేమ్ అలానే శ్రీదేవి సోడా సెంటర్ లో అండ్ ఈ అరోమరాలో సెట్ అయ్యారా అంటే అసలు కాదనే చెప్తా. అంతే అండి, ఈ మూవీలో హీరో సుబ్రహ్మణ్యం రోల్ కి ఆయన కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. మాల్విక శర్మ, తినకి మూవీలో అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. రొటీన్ గానే క్లైమాక్స్ లో హీరోని బ్లాక్ మెయిల్ చేయడానికి పీక మీద కత్తి పెట్టించుకునే రోలే ఇచ్చారు ఈమెకి. బట్ మూవీలో అక్కడక్కడ వచ్చినప్పుడు తన డైలాగ్స్ చాలా బాగుంటాయి. సునీల్ గారు చాలా బాగా చేశారు. మూవీ మొత్తంలో 100% క్యారెక్టర్ కి న్యాయం చేసిందంటే ఈయనే అనిపించింది నాకు. అండ్ ఇంకొక లేడీ పోలీస్ క్యారెక్టర్ ఉంటుందండి, ఆ రోల్ అక్షర గౌడ గారు ప్లే చేశారు. ఆవిడ్ని ఏ కోణంలో చూసి పోలీస్ కి సెట్ అయిద్దని తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఫిజిక్ పోలీస్ క్యారెక్టర్ కి సెట్ అయిద్దని తీసుకుంటే సరిపోదు, తన ఆ పోలీస్ కి యాక్టింగ్ కూడా చేయగలగాలి. బట్ షీ ఫెయిల్డ్ ఇన్ దట్. తను పోలీస్ క్యారెక్టర్ లో 100% అస్సలు ఇవ్వలేకపోయింది. మ్యూజిక్ పర్లేదు, బాగుంది అనుకున్నంత సేపు లేదండి. ఐబిజిఎంస్ కొట్టాల్సిన దగ్గర స్లోప్ బీజిఎంస్ వేసాడు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ కూడా అంతగా అనిపించలేదు. మూవీ ఎండింగ్ లో హీరోకి నవదళపతి సుధీర్ బాబు అని ట్యాగ్ ఇచ్చారు. మూవీ అనుకున్నట్టు వర్కౌట్ అయి ఉంటే జనాలకు కూడా కరెక్ట్ మూవీకి ట్యాగ్ ఇచ్చారని అనిపించేదేమో. బట్ సుధీర్ బాబు గారికి స్టార్ ట్యాగ్ ఇచ్చే మూవీ అయితే ఇది కాదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. థియేటర్ కి వెళ్లి డిసప్పాయింట్ అయితే అవ్వకండి. సో ఫైనల్లీ అరోమరా ద రివోల్ట్ ఈజ్ ఎ రొటీన్ యాక్షన్ డ్రామా. ఆ పక్క ఉండేవాడికి చెప్పు, ఈ పక్క ఒకడు ఉంటాడు, ఆడి పేరు సుబ్రహ్మణ్యము, కేర్ ఆఫ్ కుప్పము. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.